ఏకాదశి ఉపవాసం వ్రతం ప్రత్యేకంగా విష్ణుదేవుడి కోసం భక్తులు చేస్తుంటారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవిని భక్తులు పూజిస్తుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకాదశి వచ్చింది. మీరు సఫల ఏకాదశి రోజున కొన్ని పనులు చేస్తే ఏడాదంతా లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జనవరి 7వ తేదీన తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నట్లు తెలిపారు. దీనినే సఫల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూర్తి ఆచారాలతో పూజించడం ద్వారా వారి ప్రత్యేక అనుగ్రహాలు ఏడాది పొడవునా కురుస్తాయి. దీనితో పాటు సఫల ఏకాదశి రోజున మీరు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే మీరు ప్రతి పనిలో విజయం పొందడంతో పాటు ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది. సఫల ఏకాదశి రోజున విష్ణువు, లక్ష్మిని పూజించి విష్ణువు, లక్ష్మీ చిత్రాల ముందు 9 ముఖాల దీపాన్ని వెలిగించండి. దూదికి బదులుగా ఎర్రటి దూదితో చేసిన వత్తులను దీపారాధనకు ఉపయోగించాలి. ఆ ప్రదేశంలో విష్ణు సహస్రనామం పాటించండి. దీనితో అన్ని రకాల వ్యాధులు, లోపాలు లేదా గృహ సమస్యలు తొలగిపోతాయి. సఫల ఏకాదశి రోజున దక్షిణవ్రతి శంఖాన్ని ఇత్తడి పాత్రలో ఉంచి పాలతో అభిషేకం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. దీంతో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటూ ఏడాది పొడవునా ఇంట్లో